ఇది నేనేనా హే ఇది నిజమేనా ఆ అద్దంలో నా కొత్తగా కనబడుతున్నా ఈ సోలో బతుకే నువ్వు వచ్చేసాకే నన్నే తోస్తోందే కడదాకా నీ ఎనగే గుండెల్లో మొదలయ్యిందే దీం దీం తననా దీం తోం తోం దీం తోం తోం దీం తోం తోం దీం దీం తననా దీం తోం తోం నన్నిట్టా చేరిందే దీం దీం తననతో కలిసిందే పిల్ల కన్నులకే వెలుగొచ్చేలా పలికిందే పిల్ల సరికొత్త సంగీతంలా నవ్విందే పిల్ల నవరత్నాలే కురిసేలా అరమెరిసిందే పిల్ల పున్నమి వెన్నెల సంద్రంలా ఆకాశం నా కోసం హరివిల్లై మారిందంట ఈ అవకాశం చేజారిందంటే మళ్ళీ రాదంట అనుమతినిస్తే నీ పెనివిటినై ఉంటానే నీ జంట ఆలోచిస్తే ముందెప్పుడో జరిగిన కథ మనదేనంట హే ఇది నేనేనా హే ఇది నిజమేనా ఆ అర్థంలో నా కొత్తగా కనబడుతున్నా ఈ సోల్తో బతుకే నువ్వు వచ్చేసాకే నన్నే పోతుందే కడదాకా నీ ఎనకే నేనెన్నో మంచే పడినట్టు జరిగిందే ఏదో కనిగట్టు నమ్మేట్టుగానే లేనట్టు వింటర్లో వర్షం పడినట్టు వింతలు ఎన్నెన్నో జరిగేట్టు చేసేసావే నీ మీదొట్టు ఖచ్చితంగా నాలోనే మోగిందేదో సన్నాయి ఈ విధంగా ముందెప్పుడు లేనే లేదే అమ్మాయి హే ఇది నేనేనా హే ఇది నిజమేనా ఆ అద్దంలో నా కొత్తగా కనబడుతున్నా ఈ సోల్లో బతుకే నువ్వు వచ్చేసాకే నన్నే తోస్తోందే కడదాకా నీ ఎనగే మెలడీ ఏదో మనలో ప్లే చేసా ఎన్నో ఎన్నో రోజులు వేచిన నిమిషంలో అడుగేసా కాలాన్ని ఆపేసా ఆకాశాన్ని దాటేసా పెదవే చెబుతుంటే విన్నానే ఉన్నానే తొలి ప్రేమై నీలోనే ఉన్నానే
ఎదలో ఎదలో పుట్టేసిందా ప్రేమ నా పైన, నా మనసే కనిపించిందా కాస్త లేటైనా, నీ వెనకే వచ్చేస్తున్నా దూరం ఎంతున్నా, మరి ఎప్పుడీ రోజొస్తుందని వేచి చూస్తున్నా. అరే ఎందరున్నా అందమైన మాటి నాకు చెప్పేసావుగా, అరే వందా చందా మామాలున్న చోటుల్లోకే నెట్టేసావుగా. విన్నానే నీ పెదవే చెబుతుంటే విన్నానే, ఉన్నానే తొలి ప్రేమై నీలోనే ఉన్నానే. నీ పలుకే వింటూ తేనెలనే మారి చాలే, నీ అలకే కంటూ ఆకలినే వీడి చాలే, నీ నిద్దుర కోసం కలల తరే తేరి చాలే, నీ మెలకువ కోసం వెలుతురులే పరిచాలే. నువ్వు మెరిసే హరివిల్లే నీ రంగునేనంట, నువ్వు కురిసే పెన్నెలవే నీ రేయి నేనవుతా, నా పేరే పిలిచే అవసరమైన నీకు రాదంట, కన్నీరే తుడిచే వేలై నేనే నీకు తోడుంటా. అరే ఎందరున్న అందమైన ప్రేమగల ప్రభువా, దయగల తండ్రి, ఈ సమయంలో పెళ్లి కుమారుడుగా సిద్ధపరచబడిన రవిని మరి వేదిక మీద తీసుకెళ్తుండగా ఆయన మీ సన్నిధి మాతో ఉంచండి. ఆయన యొక్క వివాహాన్ని మీరే మీ చేతుల మీదుగా జరిగించి మహిమ ఘనత ప్రభావం పొందండి. ఎంతవరకు పెళ్లి పక్షిగా చేసిన మేలు కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ మీ సన్నిధి మాతో ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. గమనించండి, పెళ్లి కుమార్తె తరపున వచ్చిన సేవకులు అమ్మాయికి ప్రార్థన చేసి మరి వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా మనం చేస్తున్నాం. కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా, పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా. స్వాగతం వధువ స్వాగతం, స్వాగతం వరుణ స్వాగతం, నీ పతిం చేరగా నవవధువా స్వాగతం.
ఎందుకంటే భోజనాలు ఆల్రెడీ తింటున్నారు కాబట్టి మమ్మల్ని తొందర చేయొద్దు, మీరు తొందర పడొద్దు, నేను తొందరలోనే గంటలోనే ముగిస్తాను. సాధారణంగా క్రైస్తవ పెళ్ళిళ్ళలో వాక్యానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి. నేనైతే పెళ్లి చేసినప్పుడు గంట వాక్యం చెప్పి అప్పుడు పెళ్లి చేస్తాను. ఇప్పుడు గంట చెప్పడానికి సమయం లేదు, అందుకనే నేను అన్ని కార్యక్రమాలు గంటలోనే ముగిస్తాను. కాబట్టి దయచేసి మీరు పెళ్లి కుమారుని పెళ్లి కుమార్తెని ఎవరు డిస్టర్బ్ చేయొద్దిక. వారిని మంచిగా పెళ్ళి వారిది కాబట్టి వారి పెళ్లిలో చక్కగా దేవుని వాక్యాన్ని వారు వినాలి. ఎందుకంటే వీరు ఇప్పుడు కొత్త జీవితం ఆరంభించబోతున్నారు కనుక ఈ క్రొత్త జీవితంలో దేవుడు వారి కుటుంబ జీవితాన్ని సంతోషకరంగా, ఆశీర్వాదకరంగా, సమాధానకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా చేయాలి అంటే వారిని పుట్టించిన దేవుడు, వారిని ఇంతవరకు కాపాడిన దేవుడు వారి మధ్య నుండి ఈ పెండ్లి కార్యక్రమాన్ని జరిగించాలి. మరోసారి మరి ఈ యొక్క వివాహానికి మరి ముఖ్య అతిథిగా ఆహ్వానించబడినటువంటి ప్రెసిడెంట్ గారు నక్కా రామారావు గారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఇక్కడ ఉంటే వేదిక మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. అలాగే ఈ సమయంలో పెండ్లి కుమార్తె తరపున దేవుని సేవకులు మరి వేదిక మీదకి రావాల్సిందిగా, పేరు నాకు మర్చిపోయాను, అబ్రాహ్మణులు కానీ మరి ఇది దేవుని సన్నిధి అనే విషయాన్ని గుర్తించాలి. అలాగే స్త్రీలు తలల మీద ముసుగేసుకోవాలి. ఎందుకంటే కనీస ధర్మం వాక్యం తెలిసిన వారు కూడా ఈ పెళ్ళిళ్ళకి వస్తూ ఉంటారు, కానీ మన వాక్యాన్ని పక్కన పెట్టేస్తాం. ఈ పెళ్లి కార్యక్రమాల్లో బైబిల్ పక్కన పెట్టేస్తాం, క్రమాన్ని పక్కన పెట్టేస్తుంటాం, అన్ని పక్కన పెట్టేస్తుంటాం. కాబట్టి అది మంచిది కాదు. బైబిల్ చెప్తుంది వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని. దేవుడు వివాహము గురించి ఆయన ఘనమైన మాట వాడినాడు. ఎందుకని ఘనమైంది అని ఆలోచిస్తే అది గనుడైన దేవుడు, అది పరిశుద్ధుడైన దేవుడు దీన్ని ఏర్పాటు చేశాడు గనుక వివాహం అనేది ఘనమైంది. కాబట్టి పిల్లరా, మరి దయచేసి పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెను కూడా చాలా జాగ్రత్తగా నాలుగు వాక్యము మరలా మిమ్మల్ని అడుగుతూ ఉంటాను, ప్రశ్నలు అడుగుతూ ఉంటాను, మీరు సమాధానం చెప్తూ ఉండాలి. కాబట్టి చాలా జాగ్రత్తగానండి పిల్లరా. ఈ యొక్క వివాహంలో ముఖ్యమైనది వాక్యం అని చెప్పాను. ఎందుకంటే ఈ పరిశుద్ధమైన బైబిలు వివాహముతో ఆరంభించబడి వివాహముతో ముగించబడుతుంది కనుక వివాహానికి కర్త, సృష్టికి కర్త, విశ్వాసానికి కర్త అయిన దేవుడు ఈ పెండ్లి అనే కార్యక్రమాన్ని ఎందుకు చేశాడు, ఈ పెండ్లిని ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఈ పెండ్లి చేయటంలో ఉద్దేశం ఏంటి, తర్వాత పెండ్లైన తర్వాత భార్య భర్తలు ఎలా జీవించాలి, ఈ విషయాలన్నీ కూడా మీరు కొద్దిగా మరి వినాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే చాలామంది పెళ్ళిళ్ళు చేసుకుని చాలామంది బాధపడతా ఉన్నారు. మరి రవికి ప్రియాంక ఇంకా తెలియదు పెండ్లంటే మాటలు కాదు, పెండ్లు చేసుకుని మేము బాధపడుతున్నాం, కష్టాలు పడుతున్నాం, శ్రమలు పడుతున్నాం. రవి గారికి ఇంకా తెలియదు, ఇప్పుడు దిగుతున్నాడు దేంట్లో దిగుతున్నాడు. అందుకనే పెళ్ళంటే ఒక ఆయన చెప్పాడండి, అది ఒక చెరువు లాంటిదంట, అందుకనే పెళ్ళి అవ్వకముందు ఏం చేస్తారంట, ఎప్పుడు దిగిపోవాలా చెరువులోకి, ఎప్పుడు దిగిపోవాలా అనుకుంటారంట. ఇప్పుడు రవి కూడా నాకు ఎప్పుడు పెళ్ళి అవుతుందా అని చూశాడు మనవాడు, ప్రియాంక కూడా. మరి దేవుడు వారికి ఈ దినాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఆయనే కాదండి, పెళ్ళి కాని వారు అందరూ కూడా పెళ్ళి ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటుంటారు. కాబట్టి ఎప్పుడు ఆ యొక్క చెరువులోకి దూకాలా, ఆ పెండ్లి అనే వ్యవస్థలోకి వెళ్ళాలా అని ఆలోచిస్తారంట. తర్వాత దిగిన తర్వాత మళ్ళీ అనుకుంటారంట, దిగిన తర్వాత ఎప్పుడెక్కేయాలా, ఏమెక్కాలి, చెరువులో నుంచి గట్టు ఎప్పుడెక్కేయాలా అని చూసి వస్తారంట. అంటే పెళ్ళైన తర్వాత మరలా గట్టెక్కడానికి లేదండి. పెళ్ళైన తర్వాత మనం ఎవరితో పెళ్లి చేసుకున్నామో వారితోటే జీవితాంతం మరి సుఖ సంతోషాలతో జీవించాలి. పెండ్లు అనేది 3 నాళ్ళ ముచ్చట కోసం కాదు, పెండ్లు అనేది ఏదో సరదా కోసం కాదు, పెండ్లి అనేది శరీర కోరికలు తీర్చుకోవడం కోసం కాదు. కేవలం పెండ్లి అనేది పిల్లరా, అది ఎంతో పవిత్రమైనది, అది ఎంతో ఆశీర్వాదకరమైనది. దాన్ని దేవుడు ఒక ఉద్దేశం కొరకై పెండ్లి అనే కార్యక్రమాన్ని నియమించాడు. కాబట్టి నియమించిన దేవుడే ఈ పెండ్లి అనేది ఎలా చేసుకోవాలి, చేసుకున్న తర్వాత ఎలాగుండాలి, ఈ విషయాలన్నీ కూడా బైబిల్లో రాసి ఉంచినాడు. అందుకని ఈ గ్రంథము పరిశుద్ధ గ్రంథం, ఇది అందరి చేతుల్లో ఉండాలి.
అందరి హృదయాల్లో ఉండాలి. ఈ యొక్క గ్రంథాన్ని మనం మరి ఫాలో అయినట్లయితే, ఈ గ్రంథాన్ని మనం అనుసరించినట్లయితే మరి కుటుంబ జీవితం, సంసార జీవితం చాలా సంతోషంగా, చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. పిల్లలు ఆలోచన చేసుకోండి. చాలామంది ఈ రోజుల్లో పెళ్లి కార్యక్రమాలు చేసుకుంటున్నారు, 3 నెలలకే విడాకులు ఇచ్చేస్తున్నారు. లేదా సంవత్సరం తిరిగి రాందే చాలామంది విడాకులు అంటున్నారు. కాబట్టి పెళ్ళి అన్నవాడు తర్వాత నాకు పెళ్ళొద్దు అంటున్నాడు, నాకు భార్య వద్దు అంటున్నాడు, నాకు భర్త వద్దు అంటుంది. కాబట్టి పిల్లరా, నీవు దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట, సంఘము ఎదుట నీవు ప్రమాణం చేస్తున్నావు గనుక ఆ ప్రమాణానికి మరి కట్టుబడి ఉండాలి. కష్టమైన, నష్టమైన, ఎలాంటి పరిస్థితులైనా. కాబట్టి పిల్లరా, ఈ సమయంలో రవి మరి ప్రియాంక వారి కుటుంబ జీవితంలో సంతోషంగా ఉండాలంటే మరి ఏం చేయాలి, ఎలాగుండాలి, బైబిల్ ఏం చెప్తుంది? అందుకనే పిల్లరా, మరి కానా అనేటువంటి ఊర్లో పెళ్లి జరిగింది. ఆ పెళ్లికి యేసు ప్రభువారిని ఆహ్వానించారు. కాబట్టి పెళ్లిలో యేసు ప్రభువారు ఉండాలి, పెళ్లి చేసుకునే వారిలో యేసు ప్రభువారు ఉండాలి. ఎందుకంటే దేవుడు లేకుండా ఏ కుటుంబం కూడా, వారిద్దరూ కూడా యేసు ప్రభువారిని రక్షకుడుగా, దేవుడుగా వారి హృదయంలోనికి ఆహ్వానించాలని మనం చేస్తున్నంటే వారి మధ్య వారిని నిర్మించిన దేవుడు యేసయ్య ఉండాలి. కాబట్టి కానా అనే ఊరిలో వివాహానికి యేసయ్యని పిలిచారు. మనం చూసినట్లయితే యేసు ప్రభువారిని పిలిచిన తర్వాత రెండవదిగా కానా అనేటువంటి ఊర్లో ఏం జరిగిందంటే, అక్కడ వచ్చినటువంటి వారికి యూదుల యొక్క ఆచారం జమియటం వాళ్ళకి అలవాటు. కాబట్టి ఆ ద్రాక్షరసం అయిపోయింది. ఇంకా చాలా మంది భోజనానికి వస్తున్నారు. సాధారణంగా పెళ్లిలో భోజనాలు బాగుంటేనే పెళ్లి చాలా ఘనంగా జరిగింది అంటారు. భోజనాలు బాగుంటేనే పెళ్లి చాలా బాగా చేశాడు సత్యబాబు గారు అంటారు. పెళ్లిలో ఏ భోజనం తక్కువ వచ్చినా మరి చాలా మంది తిట్టుకుంటారు, సరిగా జరలేదంటారు. అందుకని పడతన్ని ఎత్తాడంట రవి. పెళ్ళంటే పడిచేస్తారంట. నాకు ఆ అమ్మాయి కావాలి, అబ్బాయి కావాలి, ఆమె లేకపోతే అయిపోయినప్పుడు ఆ పరిచారకులు ఆ యేసయ్య చెప్పింది చేశారు. నీళ్లు నింపమన్నాడు, నింపారు. ద్రాక్షరసం అయిపోతే నీళ్ళు సంసారాన్ని పాడు చేస్తారు. కాబట్టి అందుకనే మరి జాగ్రత్తగా ఉండాలి. సాతాను మనుషుల ద్వారా వస్తుంటాడు. కాబట్టి వచ్చి మీ మధ్య అనుమానం కలిగిస్తాడు. ఇంకా నీ భర్త గురించి, నీ భార్య గురించి మరి ఆ మాటలు, ఈ మాటలు, కొండాలు చెప్తా ఉంటాడు. అందుకని మీరు ఎవరి మాటలు వినకూడదు. ప్రియాంక వింటున్నావా? మీరు ఎవరి మాటలు వినకూడదు. ఎవరి మాటలు వినాలి? యేసయ్య మాటలు వినాలి. దేవుడు మీతో చెప్పింది చెయ్యాలి. కాబట్టి దేవుడు మీతో చెప్పాలంటే బైబిల్ చదువుకోవాలి మీరిద్దరు. ఇది కొత్త జీవితం, కొత్త సంబంధంలోకి వెళ్తున్నారు మీరు, భార్య భర్తల సంబంధం. కాబట్టి ప్రతిరోజు వాక్యం చదువుకుంటే వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడతాడు, వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. కాబట్టి పిల్లరా, సంతోషకరమైన కుటుంబ జీవితానికి మొదటి విషయం ఏంటంటే యేసు ప్రభుని ఆహ్వానించడం. రెండవది ఏంటంటే ఆయన చెప్పింది చేయటం. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము. ప్రతి కుటుంబము కూడా ఎలాగుండాలో, కుటుంబాన్ని మీరు ఎందుకు చేసినారు ప్రభా, మరి అనేక విషయాలు మాతో మాట్లాడుతూ వచ్చారు. రవి, ప్రియాంక వీరిద్దరిని కూడా ఈ లోకంలో జన్మింపజేసి, పెంచి, పెద్ద చేసి వారి తల్లిదండ్రుల గృహంలో సంరక్షించబడి, పోషించబడుతూ వచ్చారు. ఈ సమయంలో వీరిద్దరూ భార్య భర్తలు కావాలని చేయబోతుండగా ఈ ప్రమాణాల్లో వారికి మీరు తోడుగా ఉండి, ఈ ప్రమాణాలు ఇది సాక్ష్యం నీవే గనుక తండ్రి, ఈ ప్రమాణాల ప్రకారంగా వారి జీవితాంతం జీవించడానికి సహాయపడుతున్నామని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో సర్వశక్తి గల దేవుని
ఇప్పుడు ప్రియాంక మరి రవితో ప్రమాణం చేస్తారు. నేను గట్టు చెప్పాలి. ప్రియాంకను నేను సర్వశక్తి గల దేవుని ఎదుట సంతోషకరమైన సాధారణమైన ఆరోగ్యకరమైన వివాహ జీవితమునకు నా శరీరమందు ఆటంకము ఏదియూ లేదని వెల్లడి చేయుచున్నాను. ఇక్కడ చేరి వచ్చిన వారందరి ఎదుట సర్వశక్తి గల దేవుని ఎదుట నన్ను ప్రేమించి నా కొరకు తనను తాను అప్పగించుకొనిన నా ప్రేమ గల రక్షకుడైన యేసుక్రీస్తు ఎదుట ఈ దినమున రవి అని నిన్ను దేవుడు నా కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడని సంపూర్ణముగా నమ్మి నా పెండ్లి భర్తగా అంగీకరించుచున్నాను. నేను నిన్ను ప్రేమించి నీకు లోబడి విధేయత కలిగి ఉండేదనని ప్రమాణము చేయుచున్నాను. ఆరోగ్యమందును అనారోగ్యమందును కలిమియందును లేమియందును నీ ఎడల నమ్మకముగా ఉందని ప్రమాణము చేయుచున్నాను. జీవమును కృపావరములు పాలిభాగస్థుడిగా జత పనివానిగా స్నేహితునిగా నిన్ను ఎంచి నీతో సమస్తమును పంచుకుందునని ప్రమాణం చేయుచున్నాను. నీ దేహము నా దేహము దేవుని పరిశుద్ధాత్మకు ఆలయమని ఎంచి ఘనముగా పరిశుద్ధముగా ఉంచుకొందునని ప్రమాణం చేయుచున్నాను. దినమును మీతో కలిసి మోకాలుపై ఉండి దేవుని వాక్యమును చదువుడుతో ఆరంభించి ఆ రీతిగానే దినమును ముగించదనని ప్రమాణం చేయుచున్నాను. నా జీవితమందు యేసు ప్రభునకు ప్రథమ స్థానం ఇచ్చి ఆయన భాగమును క్రమముగా సంతోషంగా ఇచ్చేదనని ప్రమాణం చేయుచున్నాను. ఈ ప్రమాణములు నెరవేర్చుటకు ప్రభు నాకు సహాయం చేయునుగాక. ఆమేన్. ఈ సమయంలో వీరిద్దరూ కూడా దేవుని సన్నిధిలో ప్రమాణం చేశారు. ఈ ప్రమాణబుద్ధుడా మహాగణుడా మహోన్నతుడా మా యేసు స్వామి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎంతవరకు దైవజనులు ప్రభువా నూతనముగా జతపరచబడబోతున్నటువంటి పెండ్లి కుమారుడు తరపున ప్రభువా నాయన ప్రమాణకాలు చేయించారు ప్రభు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వారి ఇరువురు కొద్ది నిమిషాల్లో ప్రభు జత చేయబడబడుతున్నారు ప్రభు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఇది మొదలుకొని ప్రభు వారి దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తుండగా నీ సహకారం అందించండి, కృపను చూపించండి. ఇంకా జరగబోయే కార్యక్రమం అంతా నీ చేతులకు అప్పగిస్తున్నాం. మహిమార్థమై జరిగించుకోండి, సహాయం చేయండి ప్రభు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. చెప్పినటువంటి ప్రమాణకాల రీతిగా ప్రభు బిడ్డలు జీవించడానికి కృపను చూపించండి, కార్యాలు చేసి సహాయం చేయండి ప్రభు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. జరగబోయే కార్యక్రమం అంతా మహిమార్థమై జరిగించమని సహాయం చేయమని ఈ యొక్క సమయంలో మా యొక్క ప్రార్థన ఆలకించమని ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్న మా పరమ తండ్రి ఆమేన్. మా ప్రియ పరలోకపు తండ్రి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. గడిచిన దినాలన్నీ మీ కృపలో భద్రపరిచి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి నాయన యొక్క దినములో ఈ విధంగా నాయన ప్రభా నాయన మరి మీ సన్నిధిలో చేరాటకి ఇచ్చిన కృపకి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నాయన తండ్రి అక్క సత్యనారాయణ గారిని అమ్మాజిని ప్రేమించి వారికి ఇచ్చిన పెద్ద కుమారుడిగా రవిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. కళ్యాణమే ఎన్నికంటే కొంతమంది ఆచారాలు ఇంకా మానలేదు, ఆత్మీయతకు రావాలి మనం ఆచారాన్ని విడిచిపెట్టి. అయితే ఇంకా వీరు కొంచెం ఇప్పుడిప్పుడే దేవుళ్ళకి వస్తున్నారు కనుక
మరి అన్ని జరిగిస్తూ ఉన్నారు. రాబోయే దినాలు ఇవన్నీ విడిచిపెట్టి మన ఆత్మీయంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. పరిణయమే మరి పెళ్లి సంబరమే, కళ్యాణమే వైభోగమే. పరిణయమే మరి పెళ్లి సంబరమే, అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యాకు. జరిగే పరిశుద్ధ వివాహమే, పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే, పెరిగే నిరంతర సంతోషమే. ఆరంభించిన పరిశుద్ధమైన కార్యం, పరమ దైవమే ప్రారంభించిన పరిశుద్ధమైన కార్యం. నరుని మౌటికై తన చేతులతో, నరుని మౌటికై తన చేతులతో రాసి ఇచ్చిన పత్రం. సమయంలో శ్యాంబాబు గారు. నివాసివైన పరలోకమందున మా దేవ, నీ నామమునకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ నామునైనా. ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, బలవంతుడైన దేవ, నిత్యుండగు తండ్రి, సమాధానమునకు అధిపతి అయిన గొప్ప దేవ, నీకే లెక్కలేని స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఇదిగోనైనా ఈ దినం మార్చి 16వ తారీఖున ఈ ఉదయకాలంలో ప్రభువా నాయన, ఇదిగో ప్రియులు సత్యనారాయణ గారికి ఇచ్చిన కుమారుడు రవి గారిని, అలాగే నాయన తాడి సత్యనారాయణకి ఇచ్చిన కుమార్తెను ప్రియాంకను, వారి ఇరువురిని ప్రభువా జతపరచడానికి నాయన దైవ సేవకుల్ని ఏర్పాటు చేసుకుని ఇరిమియా రాజు గారి ద్వారా ప్రభా ఈ వివాహ కార్యక్రమాన్ని ఇంత ఘనముగా నడిపించినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగో నాయన ఈ వివాహాన్ని ప్రభా నీవు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. వివాహం అన్ని విషయంలో ఘనమైనదని నువ్వు సెలవిచ్చిన రీతిగా ప్రభువా ఈ ఘనమైన వివాహాన్ని నా ప్రభువా వారి జీవితాన్ని నా ప్రభు జీవితకాలం అంతా కూడా మీరు తోడుగా ఉండి నడిపించి అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు. ఇంతవరకు చక్కని వాతావరణం ఇచ్చి నడిపించినందుకు వందనాలు ప్రభువా. అలాగే నాయన బంధువులు స్నేహితులు ప్రభువా వారినందరినీ నా ప్రభు సమకూర్చి ఈ యొక్క వివాహ కార్యక్రమాన్ని ఆయన మర్యాదగాను క్రమముగాను జరిపించినందుకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. వచ్చిన వారిని అందరినీ కూడా నీ కృప చేత జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఈ దాంపత్య జీవితాన్ని ఆ ప్రభు నీవు దీవించి ఆశీర్వదిస్తారని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. వివాహ సంబంధమైన ప్రేమకు నిబంధనకు తృప్తిగా ప్రేమకు నిబంధనకు గుర్తుగా అంగీకరించుకున్నాను.
చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన మరి పోటీ పెట్టాలేంటి? పోటీ పెట్టాలంటే ప్రేమ ఎక్కువ ఎవరి మీద ఉంటే వాళ్ళు వేస్తారు. ఫస్ట్ ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉంటే వాళ్ళు వేస్తారు. ఓకేనా? రైట్, 1 2 3. ఏర్పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే, కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. బంధము మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము వ్యాధి బాధ. దైవసేవకులందరూ కూడా వచ్చారు, ప్రార్థన చేద్దాం. మరి ఇంతవరకు రవి ప్రియాంక వివాహాన్ని మీరే జరిగిస్తూ వచ్చారు నాయన. వారు నీ సన్నిధిలో వారు చేసిన ప్రమాణాల ప్రకారంగా వారి జీవితాంతం జీవించడానికి సహాయం చేయండి. ఈ నూతన కుటుంబాన్ని దీవించము. ఆ రోజు ఆదాముని అవని సృష్టించి వారిని జతపరిచి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపునని ఇచ్చిన శుభవచనం వీరికి కూడా దయచేయండి నాయన. వీరికి ఆత్మ ఫలములు, మారు మనసుతో అయిన ఫలములు, గర్భ ఫలములు, భూఫలములు సమస్తం కూడా వీరికి దయచేయండి. మరి ఈ రోజుకి ఇద్దరున్నటువంటి వారు రాబోయే సంవత్సరంలో ముగ్గురుగా నలుగురుగా ఆయన వీరు దీవించబడినట్లుగా సహాయం చేయండి. ఆయన వీరిద్దరు కూడా జీవితాంతం మిమ్మల్ని కలిగి నీ సన్నిధి కలిగి ప్రభ నీలో నైనా మరి అబ్రాహాము శారాల వరే, ఇస్సాకు రెబెకా వలె ఆయన జకరియా ఎలిజబెత్ ఏ విధంగా నిరపరాధులుగా నీ సన్నిధిలో జీవించారో ఆ విధంగా జీవించడానికి సహాయం చేయండి. అకుల ప్రిస్కులాలు నీ సేవకులతో ఏ విధంగా పరిచయం చేస్తూ వచ్చారో వారు కూడా రాబోయే దినాల్లో వీరు కూడా ఆ విధంగా ఉండడానికి సహాయం చేయండి. ఇరుపక్షాల కుటుంబీకులు, గ్రామ పెద్దలు, దైవ సేవకులు, వచ్చిన బంధువులు, స్నేహితులు అందరి కొరకు స్తోత్రాలు. మరి షాలేము సంఘము అలాగే అనేకులు ప్రార్థించిన రీతిలో మరి ఈ రోజున ఈ యొక్క వివాహము నీ నామానికి మహింకరంగా జరిగించారని మేము నమ్ముచున్నాం. ఈ నూతన కుటుంబంలో మీరే యజమానిగా శిరస్సుగా ఉండి మీరే వీరిద్దరిని నడిపిస్తూ రమ్మని ప్రభా ఇంతవరకు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు. వాతావరణం కూడా అనుకూలపరిచారు, వందనాలు చెల్లించుకుంటూ ఆయన మరి అలాగే సంగీతములతో ఆయన పాటలతో మిమ్మల్ని స్తుతించడానికి వచ్చిన మరి సాల్మన్ గారి టీంని అలాగే మరి వీడియోగ్రాఫర్స్ ని అలాగే సౌండ్ సిస్టమ్ వారిని అలాగే గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు మరి యూత్ అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రభాతాన్ని ఎవరైతే సహకరిస్తూ వచ్చారో వారందరికీ రావాల్సిన బహుమానం దయచేయమని ఈ నూతన వధువరులను మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనందరికును ఈ నూతన దంపతులకును సదాకాలము తోడయుండి కాపాడును గాక. ఆమేన్. ఏనాటిదో ఈ బంధము పరమ ప్రభుని సంకల్పము. ఏనాటిదో ఈ బంధము పరమ ప్రభుని సంకల్పము. ఇది దేవాది దేవుడిచ్చిన సాటి అయిన సహాయము. ఇది దేవాది దేవుడిచ్చిన సాటి అయిన సహాయము. వివాహం అమోఘం అందరికీ ఆమోదం, అందరికీ ఆనందం. అత్యంత సంతోషం విడదీయని బంధం, విడదీయని సంబంధం.
తాడి ప్రియాంక వీరిద్దరూ కూడా తండ్రి అయిన దేవుని సన్నిధిలో పరిశుద్ధ సంఘ సమక్షంలో పరిశుద్ధ వివాహమునకు అంగీకరించి జతపరచబడ్డారు. గవర్నమెంట్ వారు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి వీరిద్దరిని భార్య భర్తలుగా సర్టిఫై చేస్తున్నాను. దేవుడు జతపరిచిన వారిని ఏ మానవుడు వేరు చేయకూడదు. చివరికి వీరు కూడా ఒకరినొకరు ఎడబాయకూడదు. ఓకేనా ప్రియాంక? ఇది మ్యారేజ్ సర్టిఫికేట్. మంటిని తీసి నరునిగా చేసి ప్రక్కటెముకను నారిగా చేసి మంటిని తీసి నరునిగా చేసి ప్రక్కటెముకను నారిగా చేసి ఇద్దరిని ఒకటి చేసి చిత్తమునే జరుగనిచ్చి ఇద్దరిని ఒకటి చేసి చిత్తమునే జరుగనిచ్చి ఇది వివాహమన్నాడు, ఇది వివాహమన్నాడు. వివాహం అమోఘం అందరికీ అమోఘం అందరికీ ఆనందం అత్యంత సంతోషం విడదీయని బంధం విడదీయని సంబంధం. హ్యాపీ మ్యారీడ్ లైఫ్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్, we wish you happy మ్యారీడ్ లైఫ్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్, we wish you happy మ్యారీడ్ లైఫ్. आरा से प्यारू అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు ఆరా సే ప్యారు అందం తన ఊరు దిల్ మాంగే మోరు ఈ ప్రేమే వేరు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా కడలి కరటంలో ఓ మౌన రాగం నువ్వేలే నీ అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలైందే నా సఖివి నువ్వేలే నీ దళపతిని నేనేలే నా చెలియ నువ్వేలే నీ నాయకుడు నేనే నువ్వు ఏ సంట నో అంటే నో అంట ఓకే బంగారం నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే ప్రేమ పల్లవిలో
నువ్వు చేరవే అను పల్లవిగా నీ గుండె సడిలయలో నే మారనా నీ ప్రతిధ్వనిలా నీ కనుల కలయికలో కన్నాను ఎన్నో కలలెన్నో నీ అడుగులకు అడుగై ఉంటాను నీ నీడై నువ్వు అంటే నేనుంట కడదాకా తోడుంటా ఓకే నా బేగం ఆరాసే ప్యారు అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు నా రోజా నువ్వే నా దిల్సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నీ కళ్ళే దివాలి నీ నవ్వే రంగేలి నీ మాటే జోలాలి అవి నావైపోవాలి నువ్వు నేనైపోవాలి అవి నావైపోవాలి నువ్వు నేనైపోవాలి నీ అందం జాబిల్లి నీ స్నేహం సిరిమల్లి నీ ప్రేమే విరజల్లి అవి నావైపోవాలి నువ్వు నేనైపోవాలి అవి నావైపోవాలి నువ్వు నేనైపోవాలి రంగుల్లో ముంచావు నా రోజులే రా కుమారి జన్మంతా చేస్తాను నీ పూజలే నా దేవేరి నీ మాయలో మాయం అయి నీ రాకతో దొరికానని నీ ఊహలో ఉన్నానని నా ఊపిరే ఊయలుగిందని ఆకాశమే నాతో ఇలా తన అందం మించిన అందం నాకు సొంతమంటూ నిన్ను చూపిందే కళ్ళొక్కొచ్చేసింది దిల్లొక్కొచ్చేసింది కళ్ళొక్కొచ్చేసింది దిల్లొక్కొచ్చేసింది ఓ కాసేపే ఉంటాయి ఆ మెరుపులే ఓ చిన్నారి వందేళ్ళు నాతోనే ఉంటాయిలే నీలా మారి నా కళ్ళలో నీ కలలకి నీ నవ్వుతో రెక్కలిచ్చావని కాలాలని వారాలని నీ పేరుతో పిలుచుకుంటానని సంతోషమే మన సొంతమై దేశాలే చిరకాల భూలోకమంత ప్రేమలోనే కొలువుందే ఏ మాయో చేసింది ఏ మంత్రం వేసింది ఏ మాయో చేసింది ఏ మంత్రం వేసింది
जैसा कोई नहीं, मेरे जैसा दीवाना नहीं. రూటే గీసా ప్రయాణానికి, నువ్వు నేను మాత్రం ఉండే చోటుకి. మై ఆద్య, నువ్వు పక్కన ఉంటే కారైనా గిటారై మోగనే. మన మధ్య డిస్టెన్సే తగ్గి గేరైనా ప్యారంటూ పలికినే. గూగుల్ మ్యాప్కే దొరకని చోటుకే నడవని. కలిసి జీవించడానికి, కలిసి పని చేయడానికి సహాయం చేయండి. మరి జుట్టు తేలి దారుల కంటే నీ మధురమైన ప్రేమ చేత వారి దినదినము జీవించడానికి సహాయం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇద్దరు ఇప్పుడు కలిసి, ఇప్పటి నుంచి మీరు ఏం చేసినా కలిసి చేయాలి. ఓకేనా? రైట్, ఇద్దరు కలిసి కేక్ కటింగ్ చేస్తారు. పట్టుకోండి ఇద్దరు. ఎవరే ఎవరే మనసుని పట్టి దారం కట్టి ఎగరే సారే గాలిపటంలా. ఎవరే ఎవరే అడుగును పట్టి చక్రం కట్టి నడిపించారే పూలరథంలా. ఎవరెవరో కాదది నీ లోపల దాక్కుని ఉండే అక్కడి నేనేగా. ఎక్కడని చూస్తావే నీ పక్కని ఉన్నానుగా. అరే మాటే మరోసారి చెప్పే, అమృతంలా వింటాలే వందల సార్లైనా. ఈ పాట వస్తాలే లక్షల మైలైనా నీ వెంట. హే తరక తరక తర తరక తరక తర తరక తరక తర. విన్నావా మైనా గుండెల్లోనా హాయిన రాగాలెన్నో. ఎగిరే ట్యూనా చేపల్లోనా సోనా మెరుపులు ఎన్నో. నీలో రేగిన వేగం కల చెరిపే గాలుల రాగం. అలజడిలో గువ్వల గొడవే నీ మరిచేసా. చూసావా మబ్బుల ఒళ్ళే రుద్దే మెరుపుల సబ్బులు ఎన్నో. ఎర్రని సూర్యుని తిలకం దిద్దే సాయంకాలం కన్ను. ఏమైనా ఎంతందం చెక్కిందెవరో చెబుతారా తమరు. ఎవరెవరో కాదది నీ లోపల తన్నుకు వచ్చే సంతోషం ములిగా. చక్కగా చెక్కేందుకు నెచ్చిలిగా నేనున్నానుగా. అరే మాటే మరోసారి చెప్పే, అమృతంలా వింటాలే వందల సార్లైనా. ఈ పాట వస్తాలే లక్షల మైలైనా నీ వెంట. హే తరక తరక తర తరక తరక తర తరక తరక తర. సెలయేరుకు పల్లం వైపే మళ్ళే నడకలు నేర్పిందెవరు. నేలకు పచ్చని రంగే అద్ది స్వచ్ఛత పంచిందెవరు. ఎందుకు మనకా గొడవ, నీ మాటైనా నువ్వు వినవా. నా తీయని పెదవే తినవా ఓ అర నిమిషం. ఈ ప్రేమకు పేరే పెట్టిందెవరు, ప్రాయం పంచిందెవరు. వలపుకి తలుపే తీసిందెవరు, తొలి ముద్దిచ్చిందెవరు. ఏమైనా నాలో ఈ హైరానా తగ్గించేదెవరు. ఎవరెవరో కాదది నీ లోపల హద్దులు దాటిన అల్లరిని త్వరగా దారిలో పెట్టేందుకు తోడల్లే నేనున్నానుగా. అరే మాటే మరోసారి చెప్పే, అమృతంలా వింటాలే వందల సార్లైనా. ఈ పాట వస్తాలే లక్షల మైలైనా నీ వెంట.
జత కలిసే జగములు రెండు జత కలిసే మెరుపై వచ్చిండే మనసు పెట్టి వచ్చిండే మడత పెట్ట వచ్చిండే సుట్టం వచ్చిండే ఆటకొచ్చిండే నాటు బిడ్డ వచ్చిండే వేటకతై వచ్చిండే వేటకొచ్చిండే Time chala fast